మీ కళ్ళ ముందే ఒకరిని పాము కుట్టిందనుకో వెంటనే ఏం చేస్తావ్? పరిగెత్తుకుంటూ వెళ్లి తాడు కడతావా? అక్కడే మీరు లైఫ్ లాంగ్ ఫీల్ అయ్యే తప్పు చేస్తున్నారు. అవును బ్రో, పాము కాటికి ఎక్కువ మంది చనిపోయేది విషం వల్ల కాదు, భయం వల్ల మనం చేసే పిచ్చి తప్పుల వల్ల. పాము కుట్టగానే ఫస్ట్ ఆ పేషెంట్ పానిక్ అవ్వకూడదు. హార్ట్ బీట్ పెరిగితే ఆ విషం బుల్లెట్ స్పీడ్ తో బాడీ మొత్తం పాకిపోద్ది. కుట్టిన కాలుని లేదా చేతిని విరిగిన ఎముకలా ట్రీట్ చేయాలి. పేషెంట్ ని అస్సలు కదపకూడదు. ఒక కర్ర సపోర్ట్ పెట్టి వదులుగా క్లాత్ తో కట్టే. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. భయపడి గట్టిగా తాడు పెట్టి కట్టేస్తే అక్కడికి బ్లడ్ ఆగిపోయి కాలు కుళ్ళిపోతుంది. తీరా హాస్పిటల్ కి వెళ్ళాక డాక్టర్లు ఆ కాలుని నరికేయాల్సి వస్తుంది. ఇక సినిమాల్లో హీరో లాగా నోటుతో విషం లాగుదాం అనుకున్నావో నీ నోట్లో చిన్న పుండు ఉన్నా ఇద్దరికి పైకి టికెట్ కన్ఫర్మ్. ఆ ఫస్ట్ 30 నిమిషాలు పేషెంట్ ని ఒక రాయిలాగా కదలకుండా ఉంచి వెంటనే యాంటీ స్నేక్ వెనం ఉన్న హాస్పిటల్ కి ఊరుకు. పాము కాటు అనేది యాక్సిడెంట్ మావా, కానీ ఆ తర్వాత మనం చేసే లేట్ మాత్రం మర్డర్ తో సమానం. వెంటనే హాస్పిటల్ కు ఊరుకు. నీ కామన్ సెన్స్ ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. షేర్ చేయి.